డీజే టిల్లు చూడు డీజే టిల్లు చూడు డీజే టిల్లు చూడు కొడితే సిక్స్ సిక్స్ కొట్టాలి. అరే ఏముందనా సినిమా మాత్రం ఇచ్చి పడేసిందనా అన్న. డీజే టిల్లు ఎక్కడ మనకు మైండ్ బ్లో అయిపోతుందన్న సినిమా చూస్తుంటే మాత్రం ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మాత్రం దద్దరిల్లిపోయిందన్న. అసలు మనం ఊహించుకోమన్నా నిజంగా చెప్తున్నా. ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ న్యాయం మాత్రం మస్తు చేసిండు. ఆ పేరు చూసి ఏం పెట్టిరో సిద్ధన్న కానీ ఆ సిద్ధన్న తగ్గట్టు కూడా ఆ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కూడా మనకు ఏది కూడా మనకు బోర్ కొట్టది. నీకు ఫస్ట్లో మొత్తం కామెడీ ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి మొత్తం కామెడీ, లాస్ట్లో సీన్ ఉంటుంది అన్న. సీన్ మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి. వాళ్ళ తండ్రి క్యారెక్టర్ కానీ ఫస్ట్ ఎలా చేసిరో, వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ ఎలా చేసిరో అందరు బాగా చేసిరు అన్న. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఎక్కువ తక్కువ కాదు, అందరు బాగా చేసిరు. వీళ్ళు తక్కువ చేసి ఎక్కువ చేసారు కాదు. నిజంగా ఫస్ట్ డైరెక్టర్ కంటే ఈ డైరెక్టర్ ఎలా చేస్తారు అనుకున్నారు కానీ మంచి బ్యాలెన్స్ చేసిండు. సేమ్ డైరెక్టర్ తీసినట్టు తీసిండు. అంటే మనం ఆయన పేరు నిలబెట్టిండు. ఆయన డైరెక్టర్ నిజంగా చెప్తున్నా, ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఆయన పేరు నిలబెట్టిండు. ఫస్ట్ పార్ట్ సినిమా తీసిన డైరెక్టర్ పేరు నిలబెట్టిండు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్. ముందుగా డైరెక్టర్కి సలాం కొడుతున్నాం. సినిమా ఎంత మంచి తీసినందుకు సూపర్ అన్న. మేము చెప్తే బాగుంటాను, వాళ్ళు చెప్పిన డైలాగులు మనం చెప్పింది డైలాగ్ బాగుంటానా అంటే ఒకటి చెప్పాను. డీజే టిల్లు కొట్టు డీజే ఒక డైలాగ్ చెప్తాను, ఒకటే చెప్తా. ఒక కార్లో సీన్ ఉంటాయన్నా, ఒకటే సీన్ ఉంటుంది, ఏమనుకోవద్దు. ఈ సీన్ ఉంటుందన్నా, ఇది మాత్రం హైలైట్ ఉంటుందన్నా. అంటే తప్ప అర్థం చేసుకొని నాకు చెప్తున్నా డైలాగ్ అంటే సీన్ బాగుంది. అంటే లిప్ కిస్సులు ఉంటాయి అలా, యూత్కి నచ్చినట్టు ఉన్నది. కాకపోతే అంటే అనుపమ కొంతమంది ఫ్యాన్స్ అనుకోవచ్చు ఎందుకు ఇట్లా చేసిరు అనేది. అది కాకపోతే ఆమె ఏమన్నదంటే హీరోయిన్ అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. ఒక హీరోయిన్ అన్న కానీ హీరో కానీ ఒక క్యారెక్టర్ చేస్తేనే ఒక హీరోకి పేరు వస్తుంది, ఒక హీరోయిన్కి పేరు వస్తుంది. అవన్నీ తప్పుగా అర్థం చేసుకుంటే మనం ఎక్కడ వెళ్ళలేము. ఓలానా మిమ్మల్ని ఇచ్చిన ఎక్కడ పోతానా, మీ ముంగ నేను ఉన్నా కదన్నా, అట్లా పోతానా? లేదు ఇక్కడలోనా చూద్దాం వచ్చినప్పుడు సినిమాలో. ఇప్పుడు మటుకు చాలు ఇట్లా. మా ఇంటి దగ్గర కడుతున్నాం ఇల్లు, బ్లాక్ బస్టర్ ఇటు డీజే టిల్లు గొంతు కూడా పోయింది. బీచ్ లో అమ్ముతారు మొక్కజొన్న గడ్డ, ఈ సినిమాలో ఆధార కొట్టాడు సిద్ధు జొన్నల గడ్డ. అట్లా ఉంది నిజంగా మూవీ అయితే. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మా ఇంట్లో ఉంటది పిల్లి, ఈ సినిమాలో మా పేరు లిల్లే. మా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ లో చేస్తాడు మెన్షన్, ఏమన్నా చూపించిండా హీరో ఎమోషన్ అన్నా. ప్రతి ఏరియాలో ఉంటది గల్లీ. ఈ సినిమాలో హీరోయిన్ పేరు లిల్లీ. నిజంగా మస్తు అంటే మస్తు ఉంది మూవీ. సీన్లు అయితే ఈ సీన్లు కాదు సినిమాలో 15 ఉన్నాయి. లెక్క పెట్టి 15 ఉన్నాయా 16 ఉన్నాయా నాకైతే తెలియదు కానీ బాగుంది మూవీ అయితే. ఎందుకంటే రాధిక అక్కని లిల్లీ బ్రేక్ చేసింది అంటారా? ఖచ్చితంగా బ్రేక్ చేసింది. 2 నిమిషాలు అయినా ఆ బుల్లెట్ కూడా ఇంతనే ఉంటది బ్రో, దిగిపోతుంది. ఖాళీ షూట్ చేస్తే దిగిపోతుంది. ఆ బుల్లెట్ దిగిందా లేదా, పడ్డదా లేదా? పడ్డది. ఇండస్ట్రీ హిట్ పడ్డది, మళ్ళా పడ్డది. నేను సెట్ అవుతున్నా, ఇప్పుడే సెట్ చేస్తున్నా. నాకు అది మిస్ అవుతుంది, నా విజన్ మిస్ అవుతుంది. మిషన్ మిస్ అవుతుంది. అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ మిషన్ మిస్ అయిపోతుంది ఈ సినిమా వల్ల. అనుపమ బాగుందా లేదా? అనుపమ కోమా ఉంటది, రాధిక బాగుందా కోమా అంటారు. మనతో అట్లుంటది మళ్ళీ. అనుపమ కోమా, నేనే నీకు మామా. మనకి పార్ట్ 1 డైరెక్టర్ వేరు, 2 డైరెక్టర్ వేరు కదా. సో మనకి డైరెక్షన్ లో డిఫరెన్సెస్ ఏమైనా కనిపించాయా మేడం? మీరు చెప్పేంత వరకు నాకు ఇద్దరు డైరెక్టర్లు వేరని తెలియదు మేడం. నిజంగా చెప్తున్నా, తెలియదు, నిజంగా తెలియదు. రామ్ పేరు కూడా తెలియదు, డైరెక్టర్ పేరు కూడా. కానీ మూవీ మాత్రం నిజంగా నేను ఫస్ట్ అతనే తీసిండు అనుకున్నా. నిజంగా సెకండ్ ఓడే కానీ ఫస్ట్ లెక్క తీసిండు మూవీ అయితే ఎవరో కానీ. చాలా బాగుంది. పార్ట్ 1 లో డైలాగ్స్ చాలా వరకు కాపీ కొట్టారు, సీన్స్ కూడా కాపీ కొట్టారు అంటారు, నిజమేనా? మేడం ఒక్క 1 మినిట్ కూడా ఎవ్వరు కూడా స్క్రీన్ లో థియేటర్లలో సీట్ల మీద కూర్చున్న వాళ్ళు గ్యాప్ ఇవ్వలేరు మేడం. గ్యాప్ ఇవ్వాలి కదా కొద్దిగా. ఇంటర్వల్ వచ్చినప్పుడే గ్యాప్ వచ్చింది కొద్దిగా. నిజంగా ఎక్కడ కూడా గ్యాప్ లేని కామెడీ, అది కూడా అంత ఫ్లూయెంట్ గా కంట్రోల్ గా ఉండడం మూవీ నిజంగా హీరో. అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే ఎంచుకోలేదు. సో ఫస్ట్ టైం ఇలా క్యారెక్టర్, బోల్డ్ క్యారెక్టర్ అనేది ఎంచుకోవడం, సో ఎట్లా అనిపించింది అసలు? మేడం ఇది బోల్డ్ క్యారెక్టర్ కాదు, జస్ట్ కొద్దిగా రొమాన్స్ కిస్సెస్ అనే ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. బోల్డ్ అని బాగుంది, మంచి క్యారెక్టర్ చూస్ చేసుకున్నారు మేడం అయితే. ఈ క్యారెక్టర్ తోటి అనుపమ గారు నేషనల్ క్రష్ అయిపోతారు. క్రష్ అంటే రాధిక క్యారెక్టర్ లోని ఇప్పుడు మనకి లిల్లీ అనే పేరు వినిపిస్తుంది అంట. ఇంకా రాధికానే ఎక్కువ వినిపిస్తుంది. ఆయన లిల్లీలో కూడా రాధికానే చూస్తుంటాడు. లిల్లీ అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. రాధిక అంటే రాధికానే, ఇంకా అంతే.
ప్రతి అబ్బాయి రాస్తాడు అమ్మాయికి లెటర్. ఈ సినిమాలో ఏమన్నా యాక్టింగ్ చేసింది అనుపమ. వాటే వండర్ వండర్. అయిపోయిందా? ఓవరాల్ గా మూవీ ఎట్లుంది? ఓవరాల్ గా మూవీ ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ, సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. 2024లో ఇలాంటి సినిమా రాలేదు. నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఉప్మా. ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ. రేటింగ్ ఎంత? 5 స్టార్ రేటింగ్. డైరీ మిల్క్, క్యాడ్బెరీ, మంచు, పర్కు. ఒక్కరిని గుండెల్లో పెట్టుకుంటుంది అమ్మ. అరే నువ్వు చెప్పు. ఇప్పుడు చెప్పు. డీజే ఢిల్లీ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. డీజే ఢిల్లీలో ఎలా కామెడీ కానీ లవ్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలా ఉండదో ఈ సినిమాలో అంతకు మించింది. చాలా బాగా తీసిన డైరెక్టర్. 100కు 100 ఇచ్చే పాయింట్స్ ఎవరికి అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇచ్చి పడేసినాడు. ఇంకా హీరోయిన్ రాధిక కానీ అనుపమ పరమేశ్ కానీ ఇంకో లెవెల్కి ఎత్తుకొని పోయినారు. వీళ్ళిద్దరికీ సరిపోయిన హీరో ఎవరు అంటే సిద్ధు క్యారెక్టర్ హైలైట్. చాలా బాగా తీసినారు. హనుమాన్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి మంచి బ్లాక్ బస్టర్ మూవీ అంటే డీజే ఢిల్లీలోనే. చాలా పార్ట్ 1లోనే పాప స్ట్రగుల్స్ ఫేస్ చేసినట్టు పార్ట్ 2లో కూడా ఉంటాయి అంటారా సిద్ధు జొన్నలగడ్డ గారికి? అలాగనే ఉంటుంది. కానీ కొద్దిగా ఇందులో కొంచెం డిఫరెంట్గా మార్చి తీసినారు. ఈ సినిమాలో చాలా ఎక్స్పీరియన్స్గా చాలా బాగా తీసినారు. పార్ట్ అంటే మనకి పార్ట్ 1లో డైలాగులు కానీ సీన్స్ కానీ కొన్ని కాపీ కొట్టారు, సేమ్ అట్లానే ఉన్నాయి ఇందులో కూడా అనేసి అన్నారు. అది నిజమే? ఆ సినిమాకి ఈ సినిమాకి సేమ్ అలాగనే ఉంటుంది. అక్కడక్కడ మార్చి కానీ ఎక్కడ కానీ బోర్ కొట్టుకునే తీసినారు మూవీని. అదైతే మన రాధిక అక్కనైతే మన లిల్లీ బ్రేక్ చేస్తుంది అంటారా? పక్కా బ్రేక్ చేసింది. పక్కా లిల్లీ అయితే చాలా హైలైట్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో. పరమేశ్వరన్ ఫస్ట్ టైం కదా ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకోవడం. అంటే ఇండస్ట్రీలో ఎప్పుడు తను ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ అయితే ఎంచుకోలేదు. సో ఫస్ట్ టైం బోల్డ్ క్యారెక్టర్ వల్ల ఏమనిపిస్తుంది? ఈ సినిమా నాకు తెలిసి ఇలాంటి సినిమా తీసిండొచ్చకూడదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్గా ఆమెను చూసినాం. కట్టు వేరే లెవెల్లో తీస్తుంది ప్రతి ఒక్క సినిమాను. ఈ సినిమా ఏదో స్టోరీగా ఉంది కాబట్టి అని తీసింది. అయినా కూడా క్యారెక్టర్కి అయితే ఎక్కడ కానీ క్యారెక్టర్స్ అయితే మరి ట్రై చేయొచ్చు అంటారు అనుపమ పరమేశ్వరన్? చాలా ఇప్పుడు శతమానం బౌద్ధులు తీసింది క్యారెక్టర్ హైలైట్గా ఉంది. ప్రజలు ఎలా ఆదరించినా చూసినాం. ఈ సినిమా స్టోరీని బట్టి తీసుకునేది. కానీ ఓవరాల్గా మంచి సక్సెస్ కొట్టింది బ్లాక్ బస్టర్ మూవీ. ఓవరాల్గా మూవీ ఎట్లుందంట? మూవీ అయితే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఇరగొడదా బొక్క. ఓకే సినిమా మాత్రం కిర్రాకుంది కాక. డీజే టిల్లు స్క్వేర్. డీజే టిల్లు ఎంత బాగున్నదో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంత బాగుంది. సెకండ్ పార్ట్లో ప్లస్లు మైనస్లు అడుగుతున్నారు. ప్లస్లు మైనస్ అడిగేటోడికి ఒకటి చెప్తున్నా, మీలోనే ప్లస్లు మైనస్లు నేను ఒకసారి చూసుకోండి. సో పచ్చకామెలు వచ్చినట్టు లోకం అంతా పచ్చ కనపడుతుంది అంటారుగా. సో ఫస్ట్ మీలో ప్లస్లు మైనస్లు ఉన్నట్టున్నాయి. ఆ ప్లస్లు మైనస్లు మీలో లేకుండా చూసుకోండి. సినిమాలో ప్లస్లు మైనస్లు కనపడు, అన్ని ప్లస్లే కనపడతాయి. అంత అద్భుతంగా ఉన్నది. డీజే ఎంట్రీ బాగున్నది. అలాగే అనుపమ ఎంట్రీ బాగుంది. అనుపమ సెకండ్ ఎంట్రీ అయితే అద్భుతంగా ఉంది. నాకు తెలిసి పుల సొక్కాలు వేసుకున్నాడు, మనకు కనపడలేదు. కానీ అనుపమ సెకండరీ సినిమాలో సెకండ్ ఎంట్రీ అంటే ఒక రివెంజ్ టైప్లో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా వచ్చేస్తానమాట. ఆమె ఎంట్రీ చూడంగానే సిద్ధు టిల్లు పోసుకుని ఉంటుంది నాకు తెలిసి ఖచ్చితంగా. ఇక రాధిక ఎంట్రీ వస్తుంది కాక. నల్లని కారే అనుకుంటా. నల్లని కారులో నల్లని డ్రెస్ వేసుకొని దిగుతూ ఉంటుంది. అసలు అరే బయట కూడా కాలు పెట్టలేదు భయ్. అరుస్తున్నారు పోరగాళ్ళు. అరే ఆగుండ్రా భయ్, అది రాధికనో ఇంకేవుతో తెలియదు. లేదు కాక రాధిక అంటారు. ఏమైందిరా చూడనిరా డోర్ తీసా. మన బ్రహ్మానందం గారి కారు తిరిగి జింగిన బయటకు దిగొత్తాడు అదేదో సినిమాలో ఆ టైపులో కారు తిరగలేదు. కానీ రాధిక చిన్నగా బయట డోర్ తీసి బయట పెట్టక ముందు కారు వస్తున్నారు. రాధికొత్తందని. అమ్మ తల్లి, నా జీవితంలో రావద్దు ఇక మీరైతే. నేనైతే కోరుకుంటా. నాకు రాధికలు వద్దు, రాధిక జాతి వద్దు. థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుంది భయ్య. పాటలు బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. సిద్ధు నిజంగా నువ్వే రాసుకో. నీ సినిమాకు నువ్వే రాసుకో. ఎట్లా రాసుకోవాలని అట్లా రాసుకుంటూ. కులాలకు మతాలకు సంబంధం లేదు. కిర్రాకున్నది ప్రతి సీన్ హైలైట్, ప్రతి పాట హైలైట్. డైలాగ్స్ అయితే నాకు బాగా నచ్చిన సినిమాలో డైలాగ్స్ అన్న. అర్రే కాక తెల్లబడ్డది. ఇంకా నేనేం గుర్తుంటుంది సినిమా చూసినాను కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా బ్రేక్ చేసింది. ఇక సెకండ్ హాఫ్లో ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే కిర్రాకున్నది. రాధిక అక్క కాదు, దాని చెల్లె ఇంకా బాగా చేసింది. లిల్లీ అయితే అబ్బో బాగా లిల్లొల్లి చేసింది. ఈ సినిమా కొంచెం డబ్ చేస్తే బాగుంటుంది హిందీలో అనుకుంటాను. ఎందుకంటే నార్త్ ఇండియన్స్కి ఇంత మా సినిమా మస్తు నచ్చుతుంది. అమ్మ రాధిక వచ్చింది లాస్ట్లో అయింది. మధ్యలోనే సెకండ్ హాఫ్లో మధ్యలోనే వచ్చేస్తుంది. 15 నిమిషాలు దగ్గర వెళ్ళిపోతుంది. అసలు ఆమె కాలు బయట పెట్టక ముందుకే రచ్చ చేస్తారు. నాకు వణుకు పుట్టింది. పోసుకునేనేమో ఇంకా నాకు తెలిసి సిద్ధు అయితే పోసుకుని ఉంటాడు. అసలు వంక పెడదానికి లేదు భయ్య. మైనస్ అని అడగద్దు, ప్లస్లు అన్ని సినిమా అద్భుతంగా కష్టపడ్డాడు అనిపిస్తుంది మీకు. లేదు ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ. కష్టపడలే, హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తనకు అలవాటైన ప్రతి డైలాగ్ రాసేసుకుంటూ అసలు పోయి ఒక దగ్గర అయితే కంటిన్యూ కొడుతూనే ఉన్నాడు. జర అపురావై డైలాగు ఇందం పూర్తి అయిందంటే లేదు కొడుతున్నాడు.
అసలు ఆ డైరెక్టర్ ఇవ్వడానికి కూడా అర్థం కాలేదు భయ్యా. కిర్రాకుంది సినిమా, అయితే కిర్రాకుంది. వంక పెడదానికి ఆ డైరెక్టర్ వంక పెడడానికి అయితే లేదు, అంత అద్భుతంగా ఉంది. కొన్ని వాడు స్టార్టింగ్ దాని ఎంట్రీ దాని గురించి చూపించాలిగా, వివరించాలిగా. సో అటువంటివి వస్తాయి. అయినా అద్భుతంగా ఉన్నాయి. పార్ట్ 1లో ఉన్న కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. రాధికా ఏదో అంటారుగా, రాధికా నువ్వు ఇంక ఉన్నావా ఏదో అని మస్తున్నాయి. అసలు వంక పెడదానికి పార్ట్ ఎక్కడ ఏ సీన్కు వంక పెడదామని లేదు, అంత కిర్రాకున్నది. బలగంలో సినిమాలో ఒక బావ క్యారెక్టర్ ఉంటుందా, ఆయన తండ్రి కదా, అసలు తండ్రి అనే ఫీలింగే లేదు. హ్యాపీగా ఫ్రెండ్స్ లాగా అన్నదమ్ములాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కిర్రాకున్నది. మార్కస్ అబ్బో దానికి ఏదో ఉన్నట్టుంది తేడాగా, అందుకని దీన్ని మార్కస్ అని పెట్టిర్రు. ఏదో ఉన్నది డైలాగ్, బూత్ డైలాగ్, దాన్ని మార్చిర్రు. ఎన్ని మార్చినా కానీ మనకు వల్గారిటీ అనిపించదు. లిప్లాక్ ఉన్న వల్గారిటీ అనిపించదు. విత్ ఫ్యామిలీతో సహా చూసుకోవచ్చు. అద్భుతం. క్రైమ్ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్లోనే అల్లం బెల్లం అనుపమ మా పెళ్ళం కాదు మీ పెళ్ళం అని మీరు ఏదో అనుకుంటారుగా, ఆ పోరి ఎంట్రీ కిర్రాకు ఉంటుంది. కాక గన్నులు పట్టుకొని ఒక్కొక్కరిని కాలుస్తుంటే సిద్ధు జొన్నల గడ్డకి నాకు తెలిసి చుచ్చుబడి ఉంటుంది. అదేదో పులసొక్క కాదు, ప్లేన్ డ్రెస్ వేసుకొని వచ్చి నల్లగా ఉన్నట్టుంది. అది నల్లగా ఉంటే ఇక చుచ్చు పోసుకుంటే కనపడదు కదా. మంచి డైరెక్టరే కనపడకుండా ప్లాన్ చేసినట్టున్నాడు. ఆ ఎంట్రీకి అలాగే రాధిక ఎంట్రీకి రచ్చ అవుతుంది థియేటర్లో. హీరో ఎంట్రీలో వస్తే అరుస్తారు ఎవడైనా. హీరోయిన్లో ఫ్యూచర్లో రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఎంటర్ అవ్వకుండా పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లో, వివి నాగ్ లాంటి డైరెక్షన్లో పోలీస్ క్యారెక్టర్లో రావాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చేసింది, చాలా ఈజీగా చేసింది అనమాట. మస్త్ అనిపించేసింది ఆమె ఎంట్రీ అయితే కిర్రాకు. సెకండ్ హాఫ్లో వచ్చిన ఎలివేషన్స్ అయితే అద్భుతము. పోలీస్ గెటప్లో, నార్మల్ పోలీస్ కాదు, హై లెవెల్లో అనమాట. మన ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ లెవెల్లో కిర్రాకు అనిపిస్తుంది. అట్లా ఆ టైప్లో మస్త్ అనిపించేసింది. పొట్టిదైనా కానీ చాలా గట్టిది. అనుపమా థ్యాంక్ యూ, సూపర్ మూవీ. డీజే టిల్లు రాధిక ఉన్నది కాకో, రాధిక జాతి ఎంటర్ అవుతాయి, ఎదురుపోయావు జాగ్రత్త. మళ్ళా నేనైతే సింగిల్గానే ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు మింగిల్. రాధిక జాతి నాకు ఎదురు రావద్దు అమ్మా, దయచేసి మీకు దండం పెడుతున్నా, సెల్యూట్ కొడుతున్నా, నాకు ఎదురు రాకండి.